హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందూస్ డైరీ. మీరు ఆల్రెడీ thumbnail లో చూసారు ఈ బ్లౌజ్ ని ఎలా స్టిచ్ చేయబోతున్నాము. బ్లౌజ్ కటింగ్ చేయబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో అన్ని వీడియోస్ చూడండి. మీకు చాలా 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 బాగా నచ్చుతాయి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ ఏ సైజో చూద్దాం. మీరు ఫస్ట్ అయితే లైక్ చేసేయండి. సో మనం తీసుకున్న ఇక్కడ ఆది బ్లౌజ్ వచ్చి డీప్ నెక్ కదా. సో డీప్ నెక్ ఉన్నప్పుడు మనం వాళ్ళ సైజ్ ఎలా కనుక్కోవాలి, కింద పట్టి ఎంత ఉందో ఆ లెంత్ మెజర్ చేసుకొని ఇటువైపు అటువైపు అక్కడికి మార్క్ చేసి ఇప్పుడు ఆ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్కి ఇలా మెజర్ చేస్తే మనకి ఎంతైతే వస్తుందో అంతా డబుల్ చేసుకుంటే అది వాళ్ళ సైజ్. ఇక్కడ నేను మెజర్ చేస్తే నాకు 17 ఇంచెస్ వచ్చింది. సో దాన్ని డబుల్ చేస్తే 34 ఇంచెస్. సో వాళ్ళ చెస్ట్ సైజు 34 ఇంచెస్. ఒకవేళ వాళ్ళు ఆది బ్లౌజ్కి బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలా మెజర్ చేయాలి, చంక దగ్గర నుంచి ఇంకో చంక వరకు మెజర్ చేసుకుని దాన్ని డబుల్ చేస్తే వాళ్ళ చెస్ట్ సైజ్. సో మీకు అర్థమైంది కదా చెస్ట్ సైజ్ ఎలా తీసుకోవాలి బోట్ నెక్లో, డీప్ నెక్లో అని. సో ఇప్పుడు మనం నడుం సైజ్ తీసుకుందాం. నడుం సైజ్లో మొత్తం కిందంతా మెజర్ చేసుకోవాలి, బట్ కాజల్ పట్టీ మాత్రం మెజర్ చేసుకోకూడదు. కాజల్ పట్టీకి ఇక్కడ నాకు 29 ఇంచెస్ వచ్చింది. సో వాళ్ళ నడుం సైజు 29 ఇంచెస్. ఇలా ఒక సైడ్ రాసి పెట్టుకోండి. ఇప్పుడు మీకు తెలిసింది కదా వాళ్ళ చెస్ట్ సైజు అలాగే నడుం సైజు ఎలా కనుక్కోవాలి అని. ఇప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ స్ట్రైట్ గా రావడానికి ఒక లైన్ వేసుకుని దాన్ని ట్రిమ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కింద ఖర్చుల కోసం పావించే పెట్టుకుంటున్నాను. మీరు హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. సో పావించ్కి ఇలా మార్క్ చేసుకొని లైన్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ తీసుకొని ఈ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో కనుక్కుందాం. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టి ఈ డాట్స్ పెట్టుకుంటాం కదా, అక్కడికి మెజర్ చేసి 13.5 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ మనం కింద లైన్ వేసుకున్నాం కదా పావించ్, సో అది వదిలేసి పైనకి మనము 13.5 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని ఇలా లైన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్స్ చేసుకునేకి ఖర్చుల కోసం తీసుకోలేదు కదా, ఇప్పుడు పైకి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని దానికి కూడా లైన్ వేసి పెట్టుకోండి. బ్లౌజ్ లెంత్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు మనం నెక్ అండ్ షోల్డర్ మార్క్ చేసుకుందాం. ఇక్కడ నేను 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే మనము వెనక ముందర కూడా డీప్ నెక్సే పెడుతున్నాం. ఇప్పుడు అదే 5.5 ఇంచెస్ కిందకి కూడా పెట్టుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం ఇక్కడ కిందకి నేను పైన నుంచి 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అదే 6 ఇంచెస్ అటువైపు కూడా మార్క్ చేసుకొని ఎల్ షేప్ వచ్చేలాగా స్కేల్తో ఇలా లైన్ వేసేసుకోండి. మనం తీసుకున్న ఆర్మ్ కర్వ్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే చెస్ట్ మార్క్ చేసుకుందాం. చెస్ట్ ఎంత 34 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 8.5 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ నుంచి 8.5 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఖర్చుల కోసం 1.5 ఇంచ్కి పెట్టుకుంటున్నాను. మీరు 2 ఇంచెస్కి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆర్మ్ కర్వ్ తీసుకోవడానికి ఆ కార్నర్లో ఒక డాట్ పెట్టి సెంటర్లో ఇలా లైన్ వేసుకొని ఇప్పుడు ఇది చిన్న సైజే కాబట్టి 1.5కి మార్క్ చేసుకొని స్కేల్తో ఇలా కర్వ్ తీసేసుకోండి. ఒకవేళ మీది ఎం సైజ్ ఇంకా 40 సైజ్ అంటే ఎల్ సైజ్ అయితే ఆ ఆర్మ్ కర్వ్ 1.5 ఇంచ్కి పెట్టుకొని మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఆర్మ్ కర్వ్ పర్ఫెక్ట్గా ఉందో చూద్దాం. అది ఎలా చూడాలి అంటే మన నడుం సైజ్ ఉంది కదా 29 ఇంచెస్, దాన్ని డివైడెడ్ బై 4 చేసి మనకి ఎంత వచ్చింది 7.25. సో ఇప్పుడు పైన ఖర్చులు అలాగే కింద ఖర్చులు వదిలేసి ఈ కర్వ్ మెజర్ చేస్తే మనకి 7.5 రావాలి. ఇలా మన నడుం సైజ్లో డివైడెడ్ బై 4 చేసి మనకి ఎంత వచ్చిందో అంత వస్తేనే మన ఆర్మ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. వేసుకున్న తర్వాత అక్కడ లూజు అట్లా ఎక్కువ పట్టేసినట్టు అట్లా ఏం లేకుండా చాలా క్లీన్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మనము ఆర్మ్ కర్వ్ అయితే నాకు పర్ఫెక్ట్గా 7.25 వచ్చింది. సో ఇప్పుడు అదే నడుం సైజు కింద కూడా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్కి పెట్టుకొని అక్కడ డాట్స్ కోసం ఇంకా మిగతాది ఖర్చుల కోసం పెట్టుకొని లైన్స్ వేసేసుకున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ డిజైన్ ఎలా వస్తుందో జస్ట్ రఫ్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నాను పైన, కింద వచ్చి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ మార్క్ దగ్గర నుంచి కింద మార్క్కి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుంటున్నాను. ఎందుకు అంటే అది కట్ చేసి తీసేస్తానండి. తీసేసి ఇప్పుడు మనం స్కేల్ పెట్టుకున్నాం కదా, దాని పక్కన మనకి బార్డర్తో ఒక పట్టీలాగా వస్తుంది. సో ఇక్కడ మిడిల్లో వచ్చి కొంచెం ఫోల్డింగ్ చేసుకొని డిజైన్ చేసుకుందాం. కానీ నేను ఇక్కడ నెక్ డిజైన్ డ్రా చేసాను అని కట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే నేను బక్రం పేపర్ పెట్టి కట్ చేసుకొని డిజైన్ చేసుకుంటా. ఇప్పుడు కింద డాట్స్ మార్క్ చేసుకోవడానికి ఆ ఖర్చులు వదిలేసి స్ట్రైట్గా మనం టేప్ పెట్టి హాఫ్కి ఫోల్డ్ చేస్తే అక్కడ ఒక మార్క్ వస్తుంది. ఇప్పుడు ఈ మనము జాయింట్ సైడ్ దగ్గర నుంచి అది మెజర్ చేసుకొని పైకి ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ డాట్స్ 4 ఇంచెస్కైనా లేకపోతే 4.5 ఇంచ్కైనా పెట్టుకొని అటువైపు హాఫ్ ఇంచ్ ఇటువైపు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా డాట్ అనేది మార్క్ చేసుకోండి. ఇప్పుడు చంక దగ్గర ముడతలు అలా ఏం రాకూడదు అంటే సైడ్ నుంచి ఈ కింద మనము వదులుకున్నాం కదా ఖర్చుల కోసం, దాంతో పాటు హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా డాట్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని
అది ఎలా డ్రా చేసామో అలాగే కట్ చేసేసుకోండి. అలాగే మనకి తెలియడానికి కోసం సెంటర్ అని అక్కడ ఒక చిన్న చిన్న కట్స్, అలాగే ఖర్చుల దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నేను డైరెక్ట్గా క్లాత్ మీద కట్ చేయట్లేదు, ఒక పేపర్ మీద అంటే చార్ట్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ మీద కట్ చేసుకొని మళ్ళీ అది ఫ్రంట్ పార్ట్ క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకుంటానండి. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే డ్రా చేసుకోండి ఆ పేపర్ మీద. ఇప్పుడు నేను చాలా స్లోగా చెప్తున్నాను, నేను ఎంత స్లోగా చెప్పినా చాలామంది కమెంట్ చేస్తున్నారు కొంచెం స్లోగా చెప్పండి అని. ఇంకా స్లోగా చెప్తే వినే వాళ్ళకి బోర్ కొడతదండి. అందుకని కొంచెం స్లోగానే చెప్తున్నాను. మీకు క్లియర్‌గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకుంటాను. బట్ దీనికోసం ప్లీజ్ ఒక లైక్ చేయండి. సో, మనం వీడియోలోకి వచ్చేద్దాం. మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకున్నాం. అలాగే ఆర్మ్ కర్వ్ కూడా అలాగే డ్రా చేసుకున్నాం. ఆ కార్నర్ ఉంది కదా, అది మనం బ్యాక్ పార్ట్‌కి ఎలా ఉందో అలాగే పెట్టేసుకున్నాం కూడా. సో, ఎల్ షేప్ వచ్చేలాగా కూడా డ్రా చేసుకున్నాం. ఆ కార్నర్‌లో ఇలా లైన్ వేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ ఆర్మ్ కర్వ్ ఉంది కదా, దానికంటే ఆ లైన్ మీద 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని జస్ట్ ఇప్పుడు నేను తీస్తున్నాను కదా, అలా కర్వ్ తీసేసుకోండి. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్‌కి కింద 1/2 ఇంచ్ పెంచుకోవాలి. అది ఎందుకు? బ్యాక్ పార్ట్ అయితే మనకి ఫ్లాట్‌గా ఉంటుంది, ఫ్రంట్ అయితే మనకి బర్స్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం పొడుగ్గానే ఉంటుంది. వేసుకున్న తర్వాత వెనకది ముందరిది కొంచెం ఈక్వల్‌గా రావాలి అంటే నడుము దగ్గర మనం 1/2 ఇంచ్ అనేది పెంచుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ పెంచుకొని లైన్ వేసేసుకున్నాను. పైన షోల్డర్ జాయింట్స్‌ది మీకు తెలియడం కోసం 1/2 ఇంచ్‌కి మార్క్ చేసుకొని అక్కడ కూడా లైన్ వేసుకున్నాం. ఇప్పుడు మనం షోల్డర్ టు ఆపెక్స్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 10 ఇంచెస్. సో, మనము షోల్డర్ జాయింట్స్‌కి 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి 10.5 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అపెక్స్ టు అపెక్స్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్స్‌లో 7.5 అండి అపెక్స్ టు అపెక్స్. సో, దాన్ని హాఫ్ చేసి అక్కడ మార్క్ చేసుకోవాలి. హాఫ్ చేస్తే 3.25. సో, 3.25కి అక్కడ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు కింద మనం ఏ సైజ్‌కైనా కూడా కింద మనము 2.5 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. ఇలా 2.5 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీది నడుము సైజు 30 ఇంచెస్ కంటే కూడా తక్కువ ఉంటే మనం 2 ఇంచెస్ పెట్టుకోండి. లేదా 30 ఇంచెస్ అలా 31 అట్లా ఉంటే మీరు 2.5 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవచ్చు. అంతకు మించి ఉంటే 2.25కి లేకపోతే 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2.5కి మార్క్ చేసుకొని ఇప్పుడు ఇటువైపు ఉన్నది స్ట్రైట్‌గా ఒక లైన్ వేసుకున్నాను. ఇప్పుడు అటువైపు మాత్రము 2 ఇంచెస్‌కి స్ట్రైట్‌గా లైన్ వేసుకొని మళ్ళీ అక్కడి నుంచి కర్వ్ స్కేల్‌తో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కర్వ్ తీసేసుకుంటా. ఇప్పుడు మళ్ళీ అపెక్స్ పాయింట్ దగ్గర నుంచి ఆ చంక వరకు మనము కర్వ్ స్కేల్‌తోనే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కర్వ్ తీసుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్ చేసే బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనం ఫ్రంట్‌లో కూడా ఒక డాట్ పెట్టుకుందాం. సో, అపెక్స్ పాయింట్ స్ట్రైట్‌గా ఒక లైన్ వేసుకోండి. ఇప్పుడు ఆ లైన్ మీద డాట్ లెంత్ మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లైన్‌కి ఇటువైపు అటువైపు పావించ్‌కి మార్క్ చేసుకొని లైన్స్ వేసేసుకుంటా. ఎందుకంటే అక్కడ 1/2 ఇంచ్ వచ్చేలాగా డాట్ విడ్త్ చూసుకొని ఇలా లైన్స్ వేసేసుకోండి. ఇప్పుడు మనం అక్కడ 1/2 ఇంచ్ తగ్గించేసుకున్నాము. ఇప్పుడు ఈ ఫ్రంట్ నా సైడ్‌కి 1/2 ఇంచ్ తగ్గించేసుకోండి. ఒకవేళ మీరు ఆడ డాట్ మార్క్ చేసుకోకపోతే అక్కడ 1 ఇంచ్ వరకు తగ్గించుకోవాలి. ఈ ప్రిన్స్ కట్‌లో మనం డాట్ కట్ చేసేసుకున్న తర్వాత మనకి క్లాత్ అనేది తగ్గిపోతుంది. సో, అటువైపు మనం పెంచుకోవాలి. ఏ సైజ్ వాళ్ళకైనా 2 ఇంచెస్ పెంచుకోండి. ఇక్కడ నాకు పేపర్ అక్కడ లేదు కాబట్టి నేను ఈ కింద వచ్చేలాగే మార్క్ చేసుకొని ఇలా లైన్ వేసుకుంటున్నాను. ఏం పర్లేదు, అక్కడ మనకి అంత అవసరం ఉండదు, మనం ట్రిమ్ చేసేసుకుంటాం. ఇప్పుడు మనం థర్డ్ డాట్ అక్కడ ఎక్కువ లూజ్‌గా చంక దగ్గర రాకూడదు అంటే ఒక 1/2 ఇంచ్ వరకు అక్కడ డాట్ అనేది తీసుకోవాలి. సో, ఇది ప్రిన్స్ కట్ కాబట్టి మనము ప్రిన్స్ కట్‌కి ఇట్లా లైన్ వేసుకున్నాం కదా, అక్కడికంటే అటువైపు 1/2 ఇంచ్‌కి మార్క్ చేసుకొని డాట్ లెంత్ అనేది 3.5కి మార్క్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించుకున్నాం కదా, దాన్ని ట్రిమ్ చేసుకోలేదు కదా, దాన్ని ట్రిమ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు రాకూడదు కాబట్టి ఇప్పుడే ఇలా పెట్టి చూసేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అటువైపు సైడ్ పార్ట్ మీద ఇలా పెట్టి చూసుకుంటే మనకి పైన అలాగే కింద కూడా ఎక్స్ట్రా అనేది ఉంటుంది. అక్కడ ఒక డాట్ పెట్టుకోండి. ఇప్పుడు పైన మనము అటువైపు ప్రిన్స్ కట్‌లో ఉంటుంది కదా ఎక్స్ట్రా, దాన్ని కూడా ఇలా డాట్స్ పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దాన్ని ట్రిమ్ చేసుకోవాలి. అది ఎలాగో కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను క్లియర్‌గా చూడండి.
ఇది మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. లేకపోతే ఇంకా ఒక వీడియో కూడా ఉంది. ఇది సేమ్ కటింగ్ అయితే మనకి ఫ్రంట్ క్లోజ్ అనమాట. బ్యాక్ ఓపెన్. ఆ వీడియో కూడా కింద లింక్ ఇచ్చుంటాను చూడండి. ఇప్పుడు మనము డాట్ ఉంది కదా! అక్కడికి పైన మార్క్ చేసుకున్నాం. అక్కడికి ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడు కూడా అది ట్రిమ్ చేసేసుకోవాలి. ఇక్కడ మీకు చూస్తే అర్థమైతుంది నేను ఎలా ట్రిమ్ చేసుకుంటున్నానో. మనం లైన్స్ వేసుకున్నాం కదా! ఆ ఎక్స్ట్రా కూడా కట్ చేసేసుకుంటున్నాను. అలాగే చంక దగ్గర మనకి ఈ బ్యాక్ పార్ట్ పెట్టి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా! దాన్ని కూడా క్లీన్‌గా ట్రిమ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఎలా కట్ చేసుకున్నాను అని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఆ పేపర్ మీద ఇలా సైడ్ జాయింట్స్ దగ్గర పెట్టుకొని చూసుకుంటే మనకి కరెక్ట్‌గా సరిపోవాలి. అంటే కిందున్న పేపర్ అనేది పైకి కనిపించకూడదు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. అలాగే సేమ్ వీడియో ఇలాగే కట్ చేసుంటాను. అదైతే బ్యాక్ ఓపెన్ అనమాట. ఆ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చుంటాను చూడండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ పేపర్స్‌ని మనము లైనింగ్ పీస్ మీద పెట్టి పిన్స్ పెట్టేసుకొని అది ఎలా ఉందో అలాగే మార్చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి నేను ఈ ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ సైడ్ ఏం పెట్టట్లేదు. నార్మల్‌గా ఓపెన్ సైడ్‌కే పెట్టుకుంటున్నాను. ఇలా ప్లేస్ చేసుకొని ఇది ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేసుకోండి. చుట్టూగా కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. బట్ ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను కదా స్కేల్‌తో అక్కడ ఒక పావించ్ అంటే హుక్కులు కాజాలు పట్టి అక్కడ వస్తుంది కాబట్టి ఒక పావించ్ ఎక్స్ట్రాగా ఒక లైన్ వేసి పెట్టేసుకోండి. మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇది ఎలా అయితే ఉందో అలాగే డ్రా చేసుకుంటాను. అలాగే మనము ఈ ప్రిన్స్ కట్స్ ఈ 2 పార్ట్స్ మనం జాయింట్ చేసుకుంటాం కదా! సో, అక్కడ మాత్రం జాయింట్ చేసుకోవడానికి ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ పెట్టేసుకోండి. ఇది పర్ఫెక్ట్‌గా పెట్టుకోండి. అది షేప్ ఎలా అయితే ఉందో అలాగే డాట్స్ పెట్టేసుకోండి. అటువైపు పార్ట్‌కి కూడా మనం అది ఎలా అయితే ఉందో అలాగే డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం జాయింట్ చేసుకుంటాం కదా! అక్కడ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకోండి. అలాగే మనము అపెక్స్ పాయింట్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టేసుకున్నాం కదా! అక్కడ కూడా జస్ట్ మార్క్ చేసి పెట్టుకోండి. ఎక్కడొస్తుంది మనకి పర్ఫెక్ట్‌గా అని. మనం జాయింట్ చేసుకునేటప్పుడు చాలా బావుంటుంది. ఇప్పుడు మనం ఇది సింగిల్ పీస్ అయిపోతుంది. మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసే ముందు ఇలా పిన్స్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. సో, మనం కింద పీసు, పైన పీసు అది ఎక్కడికంటే అక్కడికి జరిగిపోకుండా అలాగే ఉంటది. సో, మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కిందున్న లైనింగ్ పీస్‌ని తీసేసి ఇప్పుడు మనం ఈ డాట్‌ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా దాని మీద ఈ పేపర్‌ని పెట్టి డాట్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే కింద వచ్చేలాగా అక్కడ ఇలా పెట్టుకొని డాట్ పెట్టేసుకొని స్కేల్‌తో లైన్స్ వేసేసుకోండి. ఇప్పుడు మనం కట్స్ పెట్టేసుకోవాలి. అది ఎక్కడ అంటే ఈ డాట్స్ దగ్గర అలాగే మనం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా! ఈ ప్రిన్స్ కట్ జాయింట్ చేసే దగ్గర అక్కడ కూడా మనం చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. అలాగే అపెక్స్ పాయింట్ దగ్గర కూడా 2 పీసెస్‌కి కూడా ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. సో, ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ కూడా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం స్లీవ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్లీవ్స్ కట్ చేసుకోవడానికి మిగిలిన ఈ లైనింగ్ పీస్‌ని ఇలా 2 ఫోల్డ్స్ వేసి పెట్టుకోండి. ఇది మనకు విడ్త్ ఎంత ఉండాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఖర్చులతో సహా మెజర్ చేస్తే మనకి ఎంతైతే వస్తుందో దాంట్లో 1 ఇంచ్ తగ్గిచ్చేసి ఆ విడ్త్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ బ్యాక్ పార్ట్‌ని ఖర్చులతో సహా మెజర్ చేస్తే 9.25 వచ్చింది. సో, 1 ఇంచ్ తగ్గిచ్చేస్తే 8.25 అంతుండేలాగా ఈ క్లాత్‌ని 2 ఫోల్డ్స్ వేసి పెట్టుకున్న తర్వాత ఇటువైపు మనకి స్ట్రెయిట్‌గా ఉండడానికి స్ట్రెయిట్‌గా లైన్ వేసుకొని కట్ చేసుకున్నాను. స్లీవ్ లెంత్ 6 ఇంచెస్ అండి. దానికి 1 ఇంచ్ పెంచుకొని 7 ఇంచెస్‌కి ఇలా మార్క్ చేసుకున్నా. ఇప్పుడు ఒక వైపు నుంచి కిందన మనము స్లీవ్ కర్వ్ తీసుకోవడానికి 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఖర్చుల కోసం ఎంతైతే తీసుకుంటున్నామో 1½ ఇంచ్. సో, అదే 1½ ఇంచ్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ పైన 1 ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి అక్కడ 1½ ఇంచ్‌కి ఇలా కర్వ్ తీసేసుకోండి. ఇది హ్యాండ్‌తో అయినా తీసుకోండి లేకపోతే కర్వ్ స్కేల్‌తో ఎలా తీసుకోవాలో నేను చూపిస్తా ఆగండి. ఇప్పుడు మనం స్లీవ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. స్లీవ్ లూజ్ 5.5 ఇంచెస్ 5.5 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని ఖర్చుల కోసం ఎక్స్ట్రా 1.5 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని ఇలా లైన్స్ వేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కర్వ్ అనేది ఇలా ఇక్కడ నేను చూపించాను కదా! అలా పెట్టుకొని తీసేసుకొని మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసేసుకోండి. ఇక్కడ మనం స్లీవ్స్‌కి లోతు తీసుకోవాలి కదా! అది నేను ఇప్పుడు తీసుకోవట్లేదు. మనము మెయిన్ క్లాత్ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత
ఎలా తీసుకోవాలో అది నేను అక్కడ చూపిస్తా స్టిచ్చింగ్ వీడియోలో. ఇప్పుడు మనము ఖర్చుల దగ్గర అంతా కూడా ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో అది కూడా వీడియో తీసాను. అది ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. సో మనం పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్, ప్రిన్స్ కట్, అలాగే స్లీవ్స్ కూడా కట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే మనము స్లీవ్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఫోల్డ్ వేసుకున్నాను, అలాగే దీన్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కరెక్ట్ మెజర్మెంట్స్తో. సో ఆ స్లీవ్ అనేది ఇలా పెట్టి అది ఎలా అయితే ఉందో అలాగే పక్కన ఒక 1 ఇంచ్ పెడుతుండేలాగా పెట్టేసుకొని కట్ చేసి సైడ్కి పెట్టేయాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఓపెన్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్స్ ఉన్నాయి కదా అది ప్లేస్ చేసుకొని అది ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఫ్రంట్ ఓపెన్ అంటే హుకులు కాజాలు పట్టి ఫ్రంట్ వస్తుంది కాబట్టి అది మనం ఓపెన్ సైడ్ పెట్టుకుంటాము. అలాగే బ్యాక్ పార్ట్లో మనకి క్లోజ్ ఉంటుంది కాబట్టి ఈ జాయింట్ సైడ్ మనం బ్యాక్ పార్ట్ పెట్టుకుంటాం. సో ఇది మనం ఎలా అయితే అలా అడ్జస్ట్ చేసుకొని అక్కడంతా పిన్స్ పెట్టేసుకొని జరిగిపోకుండా మనం దాని పక్కనంతా కూడా ఒక 1 ఇంచ్ ఆర్ 1/2 ఇంచ్ విడ్త్ ఉండేలాగా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. సో ఇంతేనండి. ఇలా మీరు ఒకసారి కట్ చేసుకొని మీ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోండి. ఫిట్టింగ్లో అయితే ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే లైక్ కూడా చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్పలేదు కదా, ఆ వీడియో కూడా త్వరలో వస్తుంది. సో ప్లీజ్ వెయిట్ చేయండి. అలాగే మీరు బోట్ నెక్ పెట్టుకోవాలన్నా, డీప్ నెక్ పెట్టుకోవాలన్నా ఎంతెంత నెక్ తీసుకోవాలి, అలాగే షోల్డర్ ఎంత తీసుకోవాలి అని మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియోస్ దాని గురించి కొన్ని వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ అన్ని కింద లింక్ ఇచ్చుంటాను. తప్పకుండా చూడండి. స్టే ట్యూన్ ఫర్ స్టిచ్చింగ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ. బై బాయ్.